తిరుమల వెళ్లిన వాళ్లకి స్వామి పుష్కరిణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. కోట్లాది మంది విశ్వసించే ఆ పవిత్ర తీర్థం వెనుకున్న అద్భుతమైన కథ ఏంటో, దాని గొప్పతనమేంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటారు? శ్రీవారి ఆలయం పక్కన ఉన్న ఒక పవిత్రమైన కోనేరు అనుకుంటారు, అంతేకదా. కాని అసలు విషయం అది కాదు. దాని వెనుక ఏకంగా ఒక పుణ్యనది కథే దాగి ఉంది. ఆ సంగతి మీకు తెలుసా? అసలెందుకుంది అక్కడ ఆ పుష్కరిణి? సరే, ఇంకా అస్సలు విషయంలోకొచ్చేద్దాం. ఈ పుష్కరిణి మూలాల్లోకి వెళ్తే మనకు తెలిసేదేంటంటే, ఇది కేవలం నీళ్లున్న ఒక కోనేరు కాదు, సాక్షాత్తు జ్ఞానాన్నిచ్చే సరస్వతీ నది యొక్క దివ్యరూపం. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. పురాణాలు చాలా క్లియర్గా చెప్తున్నాయి. మనమిప్పుడు చూస్తున్న ఈ స్వామి పుష్కరిణి మరేదో కాదు, ఒకప్పుడు భూమిమీద ప్రవహించిన సాక్షాత్తు ఆ సరస్వతీ నదే. మరి ఆ నది ఇక్కడికెలా వచ్చింది చూద్దాం. పులస్య మహర్షి శాపం వల్ల సరస్వతీదేవి బద్రీక్షేత్రంలో చాలా కఠోరమైన తపస్సు చేసింది. మరి ఆ భక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై కలియుగంలో భక్తుల్ని కాపాడటం కోసం తిరుమలలో ఒక పుష్కరిణిగా వెలువమని వరమిచ్చాడన్నమాట. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. సరస్వతీ నదిని అంతర్వాహిని అంటారు, అంటే భూమి లోపల ప్రవహిస్తుందన్నమాట. అందుకే బదరి, కురుక్షేత్రం లాంటి ప్రదేశాల్లో తప్ప సామాన్యుల కంటికి కనపడదు. మరి భక్తుల సంగతేంటి? వాళ్లమీద దయతోనే ఆ తల్లి వెంకటాద్రి కొండపై అందరికీ అందుబాటులో ఉండేలా ఒక కోనేరు రూపంలో వెలసింది. ఇది నిజంగా భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం. సరే, దాని పుట్టుక వెనక ఉన్న కథ ఇది. మరి దాని శక్తి ఏంటి? ఆ విషయానికొస్తే, ఈ పుష్కరిణికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఎంత పెద్ద పాపాలనైనా సరే కాల్చి బూడిద చేయగల శక్తి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఈ నీటికి బ్రహ్మహత్య పాతకం, అంటే ఒక అర్చకుణ్ణి చంపిన పాపం, సురాపానం, దొంగతనం ఇలాంటి మహాపాపాలను సైతం నాశనం చేసే శక్తి ఉందట. మామూలు ప్రాయశ్చిత్తాలతో పోని పాపాల్కూడా ఇక్కడ పోతాయన్నమాట. దీని శక్తిని ఎంత బాగా చెప్పారో చూడండి. పదునైన గొడ్డలి ఒక పెద్ద అడవిని ఎలా నరికేస్తుందో, అలాగే ఈ నీటిలో వేసే ఒక్క మునక మనలో ఉన్న పాపాల అడవిని మొత్తం నాశనం చేస్తుంది. అబ్బా, ఎంత గొప్ప పోలిక గడా! సరే, ఇవన్నీ మాటలేనా? ఏమైనా నిదర్శనం ఉందా అంటే ఉంది. ఒక బలమైన నిదర్శనం ఉంది. అదే సుమతి కథ. ఈ కథ వింటే ఈ పుష్కరిణి శక్తి ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సుమతి అనే అతను బ్రహ్మహత్య పాతకం చేసి చాలా బాధపడుతూ ఉండేవాడు. అంటే ఒక అర్చకుణ్ణి చంపిన పాపమనమాట. ఆ బాధ అంతా ఇంతా కాదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పాపం అతన్ని వదిలిపెట్టలేదు. సరిగ్గా అప్పుడే అతని జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. దుర్వాస మహర్షి అతనికి కనిపించి, నీ బాధలన్నిటికీ ఈ భూమ్మీద ఒకే ఒక్క పరిష్కారం ఉంది, అది స్వామి పుష్కరిణి అని దారి చూపించారు. అంతే, ఇక కీలకమైన ఘట్టం ఇదే. అతను ఆ పవిత్రమైన నీళ్లలో ఎప్పుడైతే మునిగాడో, వెంటనే అతన్ని పట్టుకున్న ఆ బ్రహ్మహత్య పాతకం మొత్తం బూడిదైపోయింది. అంతవరకు పాపభారంతో కుంగిపోయిన మనిషి ఒక్కసారిగా సంపూర్ణంగా పవిత్రుడై విముక్తి పొందాడు. ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది చెప్పండి? సరే, ఇప్పుడు ఈ పవిత్ర స్నానం యొక్క గొప్పదనమేంటో, దానివల్ల మనకు కలిగే ఆధ్యాత్మిక లాభాలేంటో ఒక్కసారి చూద్దాం. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. వరాహస్వామిని, ఆ తర్వాత శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే దానికి ముందు ఈ పుష్కరిణిలో స్నానం చేయటం కంపల్సరీ. ఎందుకంటే ఇది కేవలం మన పాత పాపాలను కడగడమే కాదు, భవిష్యత్తులో మళ్లీ పాపాలు చెయ్యాలనే ఆలోచన కూడా మనసులోకి రాకుండా చేస్తుంది. అప్పుడే కదా మనకు దేవుణ్ణి చూసే పూర్తి అర్హత వచ్చేది. ఇక్కడ ఉన్న ఈ సమాచారం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. స్వామి పుష్కరిణిలో మనం చేసే ఒక్క స్నానం ఎక్కడో దూరంగా ఉన్న సరస్వతీ నదిలో స్నానం చేసినంత పుణ్యాన్నిస్తుంది. అంతమాత్రమే కాదు, ఈ కథను, ఈ పుష్కరిణి గొప్పతనాన్ని ఇప్పుడు మనం ఇంత భక్తిగా వింటున్నాం కదా, దీనివల్ల కూడా చాలా కష్టమైన వాజపేయ యాగం చేసినంత పుణ్యం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. సో ఇదంతా విన్నాక మనకేం అర్థమవుతోంది? సామాన్య భక్తుల కోసం ఆ భగవంతుడు తన దయను ఎంత సులభంగా, ఎంత దగ్గరగా అందుబాటులో ఉంచాడో కదా.
ఆలోచించండి, దేవుడి అనుగ్రహం పొందడానికి ఇంతకంటే తేలికైన మార్గం ఇంకేమైనా ఉంటుందా? అందరికీ నమస్కారం. మనలో చాలామందిమి తిరుమల వెళ్తూనే ఉంటాం కదా. అలా వెళ్లిన ప్రతిసారీ స్వామి దర్శనానికి ముందు పుష్కరిణిలో స్నానం చేయడమనేది ఒక తప్పనిసరి సాంప్రదాయం. కాని ఎప్పుడైనా ఆలోచించారా, ఆ కోనేటి నీటికి అంతటి మహత్వం, అంత శక్తి ఎలా వచ్చింది? దాని వెనుక దాగి ఉన్న ఆ అద్భుతమైన రహస్యమేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ పుష్కరిణి నీటికి కేవలం భౌతికమైన స్వచ్ఛత మాత్రమే కాదు, దానికి మించిన ఒక దైవిక శక్తి ఉందని మనందరికీ తెలుసు. మరి ఆ శక్తికి అసలు మూలమేంటి? దాని వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యమేమిటి? పదండి, ఆ మూలాన్ని వెతుకుదాం. అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ ప్రశ్నకు సమాధానం మనకు పైకి కనిపించే ఆ నీటిలో లేదు. అసలు రహస్యమంతా మన కళ్లకు అందని ఒక గుప్త ప్రవాహంలో ఉంది. అదే సాక్షాత్తు వైకుంఠం నుంచి భూమిమీదికి దిగివచ్చిన ఒక పవిత్ర నది అనమాట. సరే, పుష్కరిణికి అంతటి శక్తినిచ్చే ఆ రహస్య నది ఏంటి? దాని పేరే విరజానది. దాని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అసలు ఈ విరజానది అంటే ఏంటో తెలుసా? ఇది హిమాలయాల్లో పుట్టిన గంగలాంటి నది కాదు. ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠంలో ప్రవహించే ఒక దివ్యనది. శ్రీనివాసుడు భూమిమీదకి వచ్చినప్పుడు ఆయనతో పాటే ఈ నది కూడా ఇక్కడికి వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. మరి ఈ దివ్యనది ఇప్పుడు ఎక్కడ ఉంది? మరెక్కడో కాదండి, సాక్షాత్తు తిరుమల గర్భాలయానికి వెనుకవైపున ఉండే సంపంగి ప్రాకారంలో ఒక బావిలో అంతర్వాహినిగా, అంటే భూమి లోపల ప్రవహిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఈ నడి ప్రవాహం నేరుగా మూలవిరాట్టు పాదాల కింద నుంచే వెళ్తుందని నమ్ముతారు. ఎంత అద్భుతం కదూ! దీనికి రుజువేంటంటారా? ఆలయ అర్చకుల అనుభవమే దీనికి సాక్ష్యం. గర్భగుడిలో స్వామివారికి చాలా దగ్గరగా నిలబడినప్పుడు కిందనుంచి నీళ్లు ప్రవహిస్తున్న శబ్దం తమకు స్పష్టంగా వినిపిస్తుందని వాళ్లు చెబుతారు. చూడండి, ఆ దివ్యనది ఉందనడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం మనకేం కావాలి? సరే, గర్భగుడి లోపల రహస్యంగా ఒక నది ప్రవహిస్తోంది, బావుంది. కాని దానికి బయట భక్తులు స్నానం చేసే పుష్కరిణికి సంబంధమేంటి? ఆ రెండింటి మధ్య ఉన్న ఆ దివ్యమైన కనెక్షనేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు కీలకమైన విషయం ఉంది. గర్భగుడి కింద ప్రవహించే విరజానది యొక్క శక్తి అదృశ్య రూపంలో నేరుగా పుష్కరిణి నీటిలో కలుస్తుందట. దీనివల్ల ఏమవుతుందంటే, మనం పుష్కరిణిలో ఒక మునక వేసినప్పుడు అది కేవలం మామూలు నీటిలో మునగడం కాదు, సాక్షాత్తు వైకుంఠంలోని విరజానదిలో స్నానం చేసినంత పుణ్యఫలాన్ని పొందుతామన్నమాట. అందుకే పెద్దలంటారు, తిరుమల అంటే కేవలం రాళ్లతో కట్టిన గుడి కాదు, అది భూమిమీద వెలసిన వైకుంఠమని. ఈ విరజానది ఉనికే దానికి అతి పెద్ద నిదర్శనం. ఇక ఇప్పుడు మరింత ఆసక్తికరమైన విషయానికి వద్దాం. పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల ఏ ఫలితాలు కలుగుతాయి? ఆ కోనేరులో ఒక్కో దిక్కుకు ఒక్కో ప్రత్యేకమైన శక్తి, ఒక్కో విశిష్టమైన ఫలితమున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవును, పుష్కరిణిని ఒకే నీటి మొడుగులా చూడకూడదు. అది 8 దిక్కుల నుంచి వచ్చే శక్తుల కలయిక. ప్రతి దిక్కులో స్నానం చేయడం వల్ల మనకొక ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు ఆర్థికంగా స్థిరత్వం కావాలనుకుంటే ఉత్తరం వైపున్న కుబేర తీర్థంలో స్నానం చేయాలి. అదే మనసులో ఏదైనా బాధ ఉంటే ఈశాన్యంలో ఉన్న గాలవ తీర్థం దాన్ని పోగొడుతుంది. ఇక అకాల మృత్యుభయాలు తొలగిపోవాలంటే తూర్పును ఉన్న మార్కండేయ తీర్థం, సర్వపాపాలు నశించాలంటే పడమరవైపు ఉన్న వరుణతీర్థంలో స్నానం చెయ్యాలి. ఇలా ప్రతి దిశకు ఒక అద్భుతమైన శక్తి, ఒక ప్రత్యేక ఫలితమున్నాయి. పుష్కరిణి ఎప్పుడూ శక్తివంతంగానే ఉంటుంది, అది నిజమే. కాని సంవత్సరంలో ఒకే ఒక్కరోజు మాత్రం దాని శక్తి 1000 రెట్లు పెరిగి అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. ఇంతకీ ఆ అత్యంత పవిత్రమైన సమయం ఎప్పుడో తెలుసుకోవాలి కదా. ఆ ప్రత్యేకమైన రోజే మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి. మనం దీన్నే ముక్కోటి ద్వాదశి అని కూడా భక్తిగా పిలుచుకుంటాం. ఆ ఒక్కరోజు పుష్కరిణి శక్తికి అసలు తిరుగుండదు. ఎందుకంత శక్తివంతమైనదే అంటారా? దాని వెనుక ఉన్న కారణం వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ రోజున సాక్షాత్తు గంగానదితో సహా ఈ భూమిమీద ఉన్న 3 కోట్ల పుణ్యతీర్థాలు మనుషుల పాపాలను స్వీకరించి తమని తాము శుద్ధి చేసుకోడానికి ఈ పుష్కరిణిలోకి వస్తాయట. ఆలోచించండి,
ఆ రోజు పుష్కరిణి తీర్థాలకే తల్లిలాంటిది అన్నమాట. కాబట్టి ఈ విరజానది రహస్యం, పుష్కరిణిలోని తీర్థాల మహాత్మ్యం ఇవన్నీ కలిపి మనకు ఒకే ఒక్క విషయాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేస్తున్నాయి. అదేంటంటే, తిరుమల అనేది కేవలమొక పుణ్యక్షేత్రం కాదు, అది భూమిమీద మనకోసం ఆవిర్భవించిన సాక్షాత్తు వైకుంఠధామం. ఇప్పుడు చెప్పండి, ఈ అద్భుతమైన విషయాలన్నీ తెలుసుకున్న తరువాత మనం తదుపరిసారి పుష్కరిణిలో స్నానం చేసేటప్పుడు అది కేవలమొక మొక్కుబడి స్నానంలా ఉంటుందా, లేక సాక్షాత్తు వైకుంఠంలోని పవిత్ర జలాలతో అనుసంధానమవుతున్నామనే ఒక గొప్ప అనుభూతిలా ఉంటుందా? మీరే ఆలోచించండి.